ओम शांति। ओम शांति। तो आज एक बहुत अच्छा विषय पर चर्चा करेंगे। वर्तमान समय सकारात्मक विचारों के द्वारा स्वस्थ और सुखी जीवन। सकारात्मक विचारों के द्वारा स्वस्थ और सुखी जीवन कैसे बनाएं। ఈరోజు ఒక మంచి విషయం గురించి చర్చించుకుందాము. మరియు ఆరోగ్యవంతమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి, దీనికి సంబంధించి చర్చ. क्योंकि वर्तमान समय हर एक के जीवन में प्रॉब्लम्स हैं, समस्या है। समस्याओं का मूल कारण है मन में चलने वाले निगेटिव विचार, और जिसके विचार निगेटिव चलते हैं उसके जीवन में समस्याएं, और जहाँ समस्याएं वह दुख और अशांति है. వర్తమాన సమయము అందరూ అనేక సమస్యలతోటి ఇదవుతూ ఉన్నారు. ఆ సమస్యలకి కారణం మనసులో ఉత్పన్నమయ్యే నకారాత్మకమైనటువంటి ఆలోచనలు. क्योंकि जो निगेटिव है, निगेटिव सोचता है, वो आत्मचिंतन, परमात्मा चिंतन, ज्ञान का चिंतन नहीं कर सकता. ఎవరి మనసులో అయితే నకారాత్మకమైన చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయో వాళ్ళ ఆత్మచింతన పరమాత్మ చింతన అనేది చేయలేరు. जिसका चिंतन निगेटिव है वो शारीरिक रूप से, मानसिक रूप से थक जाता है. ఎవరైతే నకారాత్మకమైన చెడు ఆలోచనలతో ఉంటారో వాళ్ళు శారీరక మానసికంగా అనారోగ్యముతో అలసిపోయి ఉంటారు. जिसका चिंतन निगेटिव है उसके चेहरे में खुशी नहीं होगी. ఎవరి ఆలోచనలు అయితే నెగటివిటీ ఉంటుందో వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. जिसका चिंतन निगेटिव है वो वायुमंडल को खराब करता है. जिस घर में चिंतन निगेटिव है वहाँ लक्ष्मी वास नहीं कर सकती, बरकत नहीं हो सकती. ఎవరి చింతనలో అయితే నెగటివిటీ ఉంటుందో వాళ్ళు వాతావరణాన్ని పాడు చేస్తారు. అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళ ఇంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ నెగటివ్ వాతావరణంలో లక్ష్మీదేవి నివాసం చెయ్యదు. जहाँ निगेटिव चिंतन है वहाँ सुख नहीं है, शांति नहीं. निगेटिव वाला दुखी है, पॉजिटिव वाला सुखी है. ఎక్కడ నకారాత్మకమైన ఆలోచనలు ఉంటాయో అక్కడ చింత ఉంటుంది, సుఖం ఉండదు, శాంతి ఉండదు. जिसका चिंतन निगेटिव है आपस में संबंधों में करवाट आती है. ఎక్కడ నకారాత్మకమైన ఆలోచనలు ఉంటాయో అక్కడ సంబంధాల్లో టకరావు, ఘర్షణ వస్తుంది. जिसका चिंतन निगेटिव है उसको सहन नहीं होता, उसको गुस्सा आता है. ఎవరి విచారాల్లో అయితే నెగటివిటీ ఉంటుందో వాళ్ళకి ఆవేశము, కోపము ఇవన్నీ వస్తాయి. निगेटिव सोचने वाला मानसिक रूप से, शारीरिक रूप से थक जाता है. इतना ही नहीं, उसकी बुद्धि अस्वच्छ बन जाते हैं, वो कर्म योगी नहीं बन सकता. ఎవరి విచారాలు ఆలోచనలు నెగటివ్గా ఉంటాయో వాళ్ళు శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉంటారు. వాళ్ళకి సంతోషం ఉండదు జీవితంలో. सारे ब्रह्मा कुमारी का ज्ञान का सारा पॉजिटिव बनो. వాళ్ళు అంటే ఎవరు నెగటివ్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళు కర్మయోగిగాను కాలేరు. కాబట్టి బ్రహ్మకుమారిస్ అంటేనే సకారాత్మకమైన ఆలోచనల్ని కలిగిన వారు. जो निगेटिव है, निगेटिव वालों को रात को चैन की नींद नहीं आती, वो करवट बदलता रहता है. अब नींद नहीं आती उसीलिए फिर क्या करते हैं आजकल दुनिया में, नींद की दवाई खाते हैं, गोलियां खाते हैं. कभी कभी तो जिसने नींद पिटाई उसको मार भी देता है. ఎవరైతే నకారాత్మకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి సరైనటువంటి నిద్ర పట్టదు. నిద్ర పట్టని కారణంగా ఏం చేస్తారు, టాబ్లెట్స్ వాడతారు. ఇలా టాబ్లెట్స్ వాడే వాళ్ళకి కోపం ఎక్కువ రావడం వల్ల కొట్టడము ఇవన్నీ చేస్తారు. जो निगेटिव चिंतन करता है व्यर्थ, क्योंकि निगेटिव से आसुरी अवगुण और आसुरी शक्तियां पैदा होते हैं. पॉजिटिव से दैवी गुण और दैवी शक्तियां पैदा होती हैं. నెగటివ్ ఆలోచనల వల్ల మనలో అసురీ తత్వం అనేది ఉత్పన్నం అవుతుంది.
అదే సకారాత్మక ఆలోచనల వల్ల దైవీ లక్షణాలు దైవీ గుణాలు ఉత్పన్నమవుతాయి. जिसके सोच निगेटिव है उसके बोल निगेटिव, भावना निगेटिव, वृत्ति निगेटिव, दृष्टि निगेटिव, संस्कार निगेटिव, सब कुछ निगेटिव. ఎవరు నెగటివ్ ఆలోచనలు అంటే చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళ దృష్టి, మాటలు, వ్యవహారము అన్నీ నెగటివ్గానే ఉంటాయి. कई कहते मेरे संस्कार बदलते नहीं, संस्कार बनते हैं निगेटिव से. अपने चिंतन बदलो, सब कुछ बदल जाएगा. చెప్తూ ఉంటారు నా సంస్కారం మారదు అని. సంస్కారాలకు కారణం విచారం. మీ విచారాల్ని మార్చుకుంటే సంస్కారం మారుతుంది. जिसके विचार ज्यादा चलते हैं, निगेटिव चलते हैं, वो टाइम वेस्ट कर रहे हैं, उसकी शक्तियां वेस्ट होती जा रहे हैं, उसके सारे खजाने वेस्ट. इसलिए कभी अपना एक ब्रह्मा कुमारी का गीत है, यूं तो कोई धन नहीं गंवाना, लेकिन संकल्प का धन कभी वेस्ट नहीं करना. ఎవరు నెగటివ్ ఆలోచిస్తుంటారో వాళ్ళు సమయము, శక్తి, అన్ని ఖజానాలను నష్టపరుచుకుంటారు. చెప్తారు కదా, ధనం పోయినా పర్వాలేదు కానీ నీ యొక్క విచారాల్ని పోగొట్టుకోవద్దు అని. जिसके विचार क्या हुआ, जिसके विचार ज्यादा चलते हैं उसको मानसिक रूप से तनाव पैदा होता है. ఎవరు నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వారికి మానసిక రోగాలు ఉత్పన్నమవుతాయి. जिसको आजकल दुनिया में कहते हैं तनाव, टेंशन. ये तनाव क्या है? मन में चलने वाली निगेटिव विचारों की स्पीड ज्यादा, उसको तनाव, टेंशन पैदा होता है. టెన్షన్, స్ట్రెస్ అంటాం కదా. స్ట్రెస్ అంటే ఏంటి అంటే మనసులో అంటే అనేక విచారాలు ఉత్పన్నమయ్యేదాన్ని స్ట్రెస్, టెన్షన్ అంటాం. तनाव, तन में आना, बॉडी कॉन्शियस में होना. తనావ్ అంటే శరీరంలో లేకుండా అంటే ఈ బాడీ కాన్షియస్ లేకుండా ఉండాలి. కానీ తనావ్ అంటే ఏమి, ఆ శరీరంలో ఉండిపోతున్నారు, అందువల్లనే టెన్షన్స్ వస్తున్నాయి. इंग्लिश में उसको कहते हैं, आजकल छोटे बच्चे भी कहते हैं मुझे बहुत टेंशन है. सब बोलते हैं, गरीब भी बोलते हैं टेंशन है, अमीर भी बोलते हैं टेंशन है, सब कहते हैं टेंशन. ఇప్పుడు కామన్ పదం అయిపోయింది టెన్షన్. పేదవాళ్ళు అంటారు, షావుకారులు అంటారు, పిల్లలందరూ కూడా టెన్షన్ టెన్షన్ అంటూ ఉంటారు. 10 मतलब 10, सन मतलब बच्चे. 10 అంటే 10, షన్ అంటే కొడుకులు, సన్స్ అంటే టెన్షన్స్, 10 మంది కొడుకులు. पहले तो 2-4 बच्चे हैं, फिर 10 पैदा होंगे, सुखी कैसे रहेंगे? ఒకవేళ 10 మంది, ఒకరిద్దరు ఉంటే, ముగ్గురు ఉంటే సంతోషం. 10 మంది ఉత్పన్నమైతే ఏం సంతోషంగా ఉంటారు? अब किसी के 10-12 बच्चे हैं, माँ बाप शांति से बैठेंगे. एक आएगा पापा जी मुझे कपड़े चाहिए, उसको भगाओ. दूसरे कहेगा पापा जी मुझे परीक्षा की. जितने बच्चे उतनी समस्या भी ज्यादा. इसीलिए आजकल दुनिया में कहते हैं छोटा परिवार सुखी परिवार. మాలంగా 10-12 మంది పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు కూడా సుఖ సంతోషాలు ఉండవు. ఎందుకంటే ఒకరు బట్టలు అడిగితే ఇంకోటి అడుగుతూ ఉంటారు. అందుకే చెప్తారు కదా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని. तो हमारे बच्चे कौन से अनेक संकल्प विकल्प पैदा करेंगे और शाम को योग में बैठेंगे, वही विचार आपको हिलाते रहेंगे. पापा जी, उसको भगाओ. दूसरा कहेगा पापा जी. फिर कई कहते हैं पता नहीं योग में बैठे हैं क्या क्या विचार है. भाई आपने पैदा किया, आपके पास नहीं जाएगा, पड़ोस के पास जाएगा. इसलिए कम विचार पैदा करो, तब योग लगेगा, सुख शांति का अनुभव होगा. ఇప్పుడు మన పిల్లలు ఎవరు ఇక్కడ అంటే విచారాలు, ఆలోచనలు. మనం పగలంతా గంపుడు పిల్లల్ని పుట్టించి సాయంత్రం కూర్చొని యోగంలో కూర్చుంటే ఆ పిల్లలు ఊరికే ఉంటాయా? సంకల్పాలు, విచారాలు అనేటివి నాన్న నాకు ఇది కావాలి, నాన్న ఊపుతూ ఉంటాయి మిమ్మల్ని. కాబట్టి మీరు సంతోషంగా ఉండలేరు అన్నమాట. మరి యోగిగా కావాలంటే తక్కువ విచారాలు చేయండి, సుఖంగా ఉంటారు. दुर्योधन जैसा बच्चा पैदा किया धृतराष्ट्र ने, खुद को दुखी बनाया, पड़ोसी वालों को भी दुखी बनाया. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చూడండి, కౌరవులు లాంటి 100 మందికి జన్మనిచ్చి వాళ్ళు సంతోషంగా లేకుండా ఇతరులు సంతోషంగా లేకుండా అయ్యారు కదా. इसी तरह मैंने कोई निगेटिव संकल्प पैदा किया, उसका तो सत्यानाश हो जाए, इसका ऐसा हो जाए. हाँ, वो संकल्प तो उसका सत्यानाश करेगा, वापिस आपका भी करेगा. इसीलिए कोई रावण की तरह व्यक्ति हो, कैसा भी बुरा हो, उसको दुआएं दो, बाबा इस आत्मा का कल्याण करना, तो उसका भी भला होगा, आपका. इसलिए हमेशा पॉजिटिव बनो. నెగటివ్ సంకల్పాలు, ఉదాహరణకి వీళ్ళు ఇట్లయిపోవాలి అట్లయిపోవాలని మనం ఏం శాపనార్థాలు ఇస్తాము.
దాని నుండి ఫస్ట్ సత్యనాశనం మనం అవుతాము, దాని నుండి వాళ్ళు అవుతారు. దాని బదులు మనం సకారాత్మకమైన ఆలోచనలు చేయండి, దీంతో సుఖీగా ఉంటాం. इसलिए वर्तमान समय पॉजिटिव बनना, सकारात्मक बनना इस समय की आवश्यकता है. ఇప్పుడు వర్తమాన సమయం మనము పాజిటివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. निगेटिव सोचने से दिमाग गर्म हो जाता है, दिमाग में केमिकल उतरते हैं, शरीर के अनेक बीमारी होने की संभावना है. నెగటివ్ ఆలోచనల వల్ల మన బ్రెయిన్లో చెడు కెమికల్స్ క్రియేట్ అయ్యి మన శరీరాన్ని కూడా రోగగ్రస్తంగా చేస్తాయి. इसलिए कहते भी हैं जिसका पाँव गरम, पेट नरम, दिमाग ठंडा, उस घर में कोई डॉक्टर है उसको मार दो डंडा. మాలంగా చెప్తారు, పాదాలు వేడిగా ఉండాలి, పొట్ట కూడా మెత్తగా ఉండాలి, తలేమో చల్లగా ఉండాలి, అలా ఉంటే ఆరోగ్యవంతులు అని. वहाँ डॉक्टर आने की जरूरत नहीं. कब पाँव गरम चाहिए, पेट नरम चाहिए और दिमाग ठंडा चाहिए. ఎవరి కాళ్ళు పాదాలు వేడిగా పొట్ట మెత్తగా తల చల్లగా ఉంటుందో వాళ్ళు ఆరోగ్యవంతులు, వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. लेकिन आजकल उल्टा होता है, पाँव रहते ठंडे और दिमाग रहता है गरम. కానీ ఈ రోజుల్లో అది తలకిందులు అయిపోతుంది, తల చూస్తే వేడి, కాళ్ళు చల్లగా అయిపోతుంటాయి. पैदल चलेंगे नहीं, वॉकिंग करेंगे नहीं, घंटों तक मोबाइल में बैठे रहेंगे और जो वॉकिंग नहीं करता ब्लड सर्कुलेशन नहीं होगा, कई बीमारियां होती. కారణం అలానే కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటారు, వాకింగ్ చేయరు, అందువల్ల ఏమైతుంది, తల వేడెక్కిపోతుంది. और पेट को नरम रखना. आज पनीर की सब्जी 4 रोटी खाएंगे और कद्दू बनाए नाकी मोड़ेंगे, जीभ की टेस्ट पेट में वेस्ट. మామూలుగా అన్నేమంటా అంటే కడుపు మెత్తగా ఉండాలా అంటున్నారు. మనకు టేస్ట్గా ఉంది, ఇప్పుడు పన్నీర్ కూర బాగుందని 4 చపాతీలు తినేసినాము, ముక్కు వరకు తినేసినాము అంటే ఏమవుతుంది, కాబట్టి నీ 4 టేస్ట్ అనుకుంటే నీ కడుపు వేస్ట్ అవుతుంది. जीभ 2 मिनट में नीचे भेज देती है, लेकिन संभलना तो पेट को पड़ता है. कहने का मतलब संतुलित भोजन. అంటే 2 నిమిషాల్లో నీ నాలుక లోపలికి పంపించేస్తుంది, కానీ లోపల ఎంతసేపు ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే నీ నాలుక నువ్వు సంభాలించుకో. और दिमाग को ठंडा रखना. कोई अपमान करे, कोई भी परिस्थिति आ जाए, कोई कुछ भी बोले, संकल्प ना चलाना, तब दिमाग ठंडा. अगर ये 3 चीजें आपकी ठीक है, आप हेल्दी, वेल्दी और हैप्पी बन सकेंगे. తలని దిమాగ్ని చల్లగా పెట్టుకోవాలి. ఎవరు ఎంత అవమానించినా, ఎవరు ఏమన్నప్పటికీ కూడాను దాని గురించి నెగిటివ్గా ఆలోచించుకోకుండా కూల్గా పెట్టుకోవాలి. ఎవరి తల చల్లగా ఉంటుందో ఈ 3 విషయాలు, పాదాలు వేడి, కడుపు మెత్తగా, తల చల్లగా ఉంటే ఇంకా వాళ్ళు ఆరోగ్యవంతులు. दिमाग में आइस फैक्ट्री खोलो और मुख में शुगर फैक्ट्री खोलो, बहुत फायदे में जाएंगे. మీ తలని కూల్ ఫ్యాక్టరీ చేసుకోండి, ఐస్ ఫ్యాక్టరీ చేసుకోండి, నోటినేమో స్వీట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ చేసుకోండి. लेकिन आजकल मुख से तो जहर पैदा करते हैं, अपमान करेंगे, निंदा करेंगे और दिमाग को गर्म, इसलिए घाटे में जा रहे हैं. అందువల్ల కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది, నోటి ద్వారా విషాన్ని ఉత్పన్నం చేస్తున్నారు. దీని నుంచి తల ఏమవుతుంది, వేడవుతుంది. దీని నుండి మీరు ఏమవుతున్నాం, ఎక్కడ పోతున్నాం, నరకం వైపు వెళ్ళిపోతున్నాం. इसलिए 70% लोगों को बीमारी हो रही है निगेटिव सोचने से. 75% ఏమైతుంది, ఈ ఆలోచనల వల్లనే రోగాలు వస్తూ ఉన్నాయి. आज किसी को पेट की संबंध की बीमारी होती है, ईर्ष्या करने वाले विचार चलाने से पेट की बीमारी होती है. इसलिए कहते भी हैं, तो मेरे को देख करके तुम्हारे पेट में जलन होता है क्या? మామూలుగా చెప్తారు, ఎవరు కడుపులో అంటే కడుపులో సమస్య వస్తున్నాయి అంటే ఈర్ష్య కారణంగా వస్తాయి. చెప్తారు కదా, నన్ను చూసి మీకు కడుపు కాలుతుంది అంటారు కదా, అంటే ఆ ఈర్ష్య వల్లనే మనకి కడుపు సమస్యలు వస్తాయి. आज किसी को दूर का कम दिखता है, दूसरे की बुराई को आंखें फाड़ फाड़ के देखेंगे. जो आंखें फाड़ता है, बड़ी बड़ी करता है, आंखों की पुतली फैल जाती है. फिर डॉक्टर के पास जाएंगे, डॉक्टर जी आजकल मुझे धुंधला दिखता है, तो डॉक्टर चेक करता कहेगा आपको चश्मा लगाना पड़ेगा. चश्मा तो लगाया, फिर भी बुराई देखना नहीं छोड़ेंगे, नंबर बढ़ता ही जाएगा. మామూలుగా మనం చూడండి, కళ్ళు పెద్దగా చేసి చూస్తాం కదా, పెద్దగా చేసి చూస్తే ఏమవుతుంది, కళ్ళు అవి పెద్దగా అయిపోయి ఇదైపోతుంది. అంటే మీ దృష్టి లోపం వస్తుంది. దృష్టి లోపం వల్ల ఏమవుతుంది, డాక్టర్లు ఏమంటారు, అద్దాలు వేసుకోమని.
అంటే ద్వంద్వ మనకి నెగిటివ్ కనిపించడం వల్ల అయినా కూడా మనం అదే దృష్టితో చూస్తూ ఉంటాం, చెడు దృష్టి. आज किसी का ब्लड प्रेशर बीपी हाई होता है, बीती भी घटना को जो याद करता है, बात 2 साल पहले हुई है, हाँ फिर भी इसको देखते ही उसको याद करेंगे, बीती भी घटना को याद करने वालों का बीपी हाई हो जाता है। ఎవరు బీపీలు పెరుగుతుంటుంది, ఎందుకు బీపీ పెరుగుతుంది అంటే గతించిన ఘటన ఏదైతే మీకు గుర్తొస్తుందో ఆ వ్యక్తుల్ని చూస్తారో అప్పుడు ఏమవుతుంది, బీపీ మళ్ళీ రైజ్ అవుతుంది. आज किसी को जॉइंट पेन मसल दर्द होते हैं, जो गुस्सा करता है उसको जॉइंट पेन मसल दर्द होते हैं। ఎవరు కోపం చేసుకుంటారో ఆవేశంలోకి వచ్చేస్తారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్, కీళ్ళు నొప్పులన్నీ వస్తాయి. आज किसी को अस्थमा होता है, दमा, कोई भी बातों को पेट में दबा कर रखेंगे, क्या हुआ, कुछ नहीं हुआ, अरे बताओ क्या, नहीं नहीं कुछ नहीं हुआ, हुआ बहुत कुछ है, दबा कर रखेंगे, दमे का प्रॉब्लम। ఆస్తమా ఎవరికి వస్తుందంటే ఎవరైతే అన్ని వాళ్ళ పొట్టలోనే దాచుకుంటారు, ఏమైందంటే ఏమీ చెప్పరు, ఏమైందంటే ఏం కాలేదంటారంట. అలా ఎక్కువగా లోపల దాచుకునేటువంటి వారికి ఆస్తమా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. आज किसी को स्पॉन्डिलाइटिस होता है, सर्वाइवल, रास्ते में जा रहे सब्जी लाने के लिए देखेंगे वो क्या करती है, वो क्या करता है, इधर उधर देखने वालों को स्पॉन्डिलाइटिस होता है। फिर डॉक्टर के पास जाएंगे, डॉक्टर जी मेरे गले में आजकल अकड़न हो रहे हैं, तो डॉक्टर चेक करता कहता आपको स्पॉन्डिलाइटिस हुआ, इसका इलाज करके डॉक्टर एक बड़ा सा पट्टा लगाते हैं गले में, जब पट्टा लगेगा 6 महीना ना इधर देखेंगे ना इधर देखेंगे, सीधा देखते चलना पड़ेगा। స్పాండిలైట్ అంటే మెడ నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే బజార్లో పోతుంటారు, ఊరికే చక్కగా పోరు, దిక్కులు చూస్తారు, ఆ పక్క ఈ పక్క చూస్తారు కాబట్టి మీకు అది వస్తుంది. డాక్టర్ దగ్గర పోతే ఏమంటారు, నువ్వు దిక్కులు చూసావని పట్టి ఇస్తారు, అప్పుడు పట్టి వేసుకుంటే అటు చూడలేరు ఇటు చూడలేరు, అంటే చెడు అటు ఇటు చూడద్దు, మీ పనేమో పోవాలా అంటున్నారన్న. దీని నుండి స్పాటిలైట్ వస్తుంది. आज किसी को शुगर होती है, शुगर कोई मीठा खाने से नहीं होती, शुगर का कारण है मानसिक तनाव, टेंशन। क्या टेंशन, मैं इसकी सास हूँ, मैं इसका पति हूँ, मैं इस घर का मालिक हूँ, मैं इसकी माँ हूँ, इसको मैंने पढ़ाया लिखाया छोटे से बड़ा किया, जब इसकी शादी भी अपनी पत्नी का मानता है, मुझे नहीं पूछता, ऐसे टेंशन से शुगर पैदा होगी। जब शुगर होगी तो क्या करेंगे, मीठा खाना बंद करेंगे, टेंशन में आना बंद नहीं करेंगे। టెన్షన్ నుండి షుగర్ కూడాను వస్తుంది. ఈ రోజుల్లో షుగర్ ఎక్కువ ఉంది, టెన్షన్, నేను పలానా నీ భర్తను కదా నీ భార్యని కదా ఇది అంటే దీంట్లోకి వచ్చి టెన్షన్ లేక వచ్చేసి షుగర్లు ఎక్కువైపోతున్నాయి. तो सारी बीमारियों का कारण है निगेटिव सोच। అన్ని రోగాలకి కారణం మీ నకారాత్మకమైన చెడు ఆలోచనలు అంటున్నారు. डॉक्टर के पास कोई भी पेशेंट जाता है, डॉक्टर क्या कहता है, ज़्यादा टेंशन में नहीं आना, ज़्यादा उसके लिए कोई टैबलेट देता है। ब्रह्मा कुमारी इसका केंद्र एक बहुत बड़ा हॉस्पिटल है, किसका, मन को ठीक करने वाला हॉस्पिटल। డాక్టర్ల దగ్గరికి వెళ్తారు మాకు టెన్షన్ అని, కానీ డాక్టర్లు అంటారు వాస్తవంగా చెప్పాలంటే మన బ్రహ్మకుమారి ఆశ్రమే పెద్ద హాస్పిటల్, ఇందులో అన్ని రోగాలు నయమైపోతాయి. एक दिन आएगा यहाँ लोगों की लाइन लगेगी, आप लोगों ने बनाई नहीं इसलिए बाबा भेज नहीं रहे आपके पास। బాబా అంటున్నారు ఒక రోజుకి మీ ముందు లైన్ వచ్చేస్తుంది, కానీ మీరు హాస్పిటల్ తయారు చేయలేదు కాబట్టి రాలేదు, తయారు చేస్తే మాత్రం అందరూ లైన్ వస్తారంటున్నారు. 35 साल पहले जितने जैसे आए थे वैसे ही रहे हैं अभी भी। 35 साल पहले मैं आया था, ऐसा ही देखा था सेंटर, अभी भी ऐसा ही। ఆయన 30 ఏళ్ళ అప్పుడు వచ్చినాను, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది అంటున్నారు అన్న. ఇంకా మీరు తయారు చేయలేదు, చక్కగా ఏం మారలేదు, सेंटर अटलाने इसे खोले हुए सेंटर, इसके बच्चे तो बड़े बड़े हो गए, देखो शिवलिंग वाला कितना बड़ा हो गया, हाँ वो वहाँ वाला कितना बड़ा, यहाँ तो धर्मावरम तो इतना ही छोटा सा। మీరు జన్మనిచ్చిన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పుట్టుపర్తి అన్ని పెద్దగా అయిపోయినాయి, మీరేమో అట్లే ఉన్నారు అంటున్నారన్న. तो इसलिए अगले बार हाल बनाना बड़ा सा ऊपर, ఈసారికి పైన పెద్ద హాల్ తయారు చేయాలా అంటున్నారు. ठीक है। बहुत सारे पेशेंट आना चाहते हैं लेकिन अब बैठने के लिए जगह नहीं, तो कहाँ చాలా మంది పేషెంట్స్ రావాలనుకుంటున్నారు కానీ కూర్చోడానికి ప్లేస్ ఎక్కడుంది, ఈడ మీరు తయారు చేస్తే కదా వస్తారంటున్నారు. ठीक है, इतनी सारी भाई बहनें मिल करके अगले बार क्या करेंगे, अगले बार मेरे को जो बुलाएंगे हम ऊपर भट्टी करेंगे, 5 दिन की भट्टी करेंगे। తప్పకుండా అన్న అంటారు ఇంకోసారి వచ్చేసరికి उमंग गुस्सा ही नहीं, ऐसे बैठे हुए ताली नहीं बजा। అన్న అంటున్నారు ఈసారి వచ్చేసరికి మీరు హాల్ తయారు చేసేసేయండి, 5 రోజులు బట్టి పెడతాను నేను వచ్చి అంటున్నారు. జరూర్
पुष्पा बेन ऊपर से देख रहे हैं, वो देखेगा हम जाने वाले लोगों ने कुछ किया ही नहीं अभी भी। పుష్ప బేను చూస్తూ ఉంటారు, నేను పోయినా కూడా వీళ్ళు ఏం చేయలేదే ఇంకా ఏమి అని. ठीक है, इसलिए बहुत बड़ा हॉस्पिटल है ये, ब्रह्मा कुमारी का केंद्र, जन्म जन्मांतर की आत्मा पतित मैली आत्मा को धुलाई करने का धोबी घाट है। బాబాది పెద్ద హాస్పిటల్, అలానే జన్మ జన్మాంతరాల మురికిని ఉతికేటువంటి ధోబీ ఘాట్ ఇది. ये अनेक आत्मा रूपी ड्राइवरों को भोजन करने का डाइनिंग हॉल है। అనేక ఆత్మరూపీ డ్రైవర్లు భోంచేసేటువంటి డైనింగ్ హాల్ అంట బాబా ఇల్లు. ब्रह्मा कुमारी का केंद्र, यहाँ धर्मावरम में बहुत सारे हॉस्पिटल है, लेकिन मन को ठीक करने वाला कोई हॉस्पिटल बना है किसने? हाँ, బయట सारी बीमारियां होते हैं मन से, जिसका मन बीमार उसका तन भी बीमार। బయట హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ రోగాలకు కారణం మానసికము ఒత్తిడే కదా. మరి ఆ మానసికాన్ని సరిచేసే హాస్పిటల్ని ఎవరు తయారు చేశారా మీరు అని అడుగుతున్నారు అన్న. आज लोगों को ब्रह्मा कुमारी में बुलाते तो क्या बोलते, बहन जी हमको टाइम का है, अब यहाँ नहीं आएगा, कोई ना कोई गलत काम होगा, टेंशन में जेल में जाने का टाइम है, यहाँ नहीं आएगा, कोई ना कोई क्राइम करेगा, कोर्ट कचहरी में जाने का टाइम है, यहाँ नहीं आएगा, कोई ना कोई गलत काम करेगा, कोर्ट पुलिस स्टेशन जाएगा, हॉस्पिटल में जाएगा, ब्रह्मा कुमारी में आओ, कहीं भी जाने की जरूरत नहीं पड़ेगी. మామూలుగా ఇక్కడికి రండి అంటే ఏమంటారు, మాకు టైం లేదు అంటారు. కానీ వాళ్ళు చేసే కొన్ని పాడు పనుల వల్ల, చెడు పనుల వల్ల ఏమవుతుంది, ఎక్కడ పోవాల్సి వస్తుంది, జైలుకి, పోలీస్ స్టేషన్లకు పోవాల్సి వస్తుంది. ఒకవేళ బాబా ఇంటికి బ్రహ్మకుమారి ఆశ్రమానికే కానీ వచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరమే ఉండదు. మంచిది కదా, అసలు ఎంత మంచి ताली बजाने से मेरा उमंग नहीं बढ़ेगा, बाजू में कोई सो रहा है उठ जाएगा. कुछ माताओं की अभी आंखें बंद हो క్లాప్స్ కొట్టాలా, ఖుషి చేయాలి కదా. మంచి పాయింట్స్ కదా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చారనుకో, అక్కడికి పోల్సిన పని లేదు. हॉस्पिटल में जाएंगे, डॉक्टर को पैसा देंगे, क्या जन्म जन्मांतर का भाग्य बनेगा उसका? यहाँ वही पैसा यहाँ ला करके भंडारी में डालो, वर्तमान भी अच्छा, भविष्य भी अच्छा. ఒకవేళ మీరు హాస్పిటల్కి పోయినారు, ఆ డబ్బులు ఇచ్చారు, అదేమన్నా జన్మలకి భాగ్యం తయారవుతుందా? లేదు. అదే డబ్బులు ఇక్కడ ఈ బాబా యజ్ఞంలో వాడినారు అనుకోండి, జన్మ జన్మాంతరాల భాగ్యం తయారవుతుంది కదా. और आजकल के डॉक्टर को ईमानदार नहीं गए थे कुछ करने के लिए, किडनी निकाल कर ले लेंगे. డాక్టర్లు కూడా నిజాయితీగా లేరు. వాళ్ళు ఒకటి చేసేకపోయి ఒకటి కిడ్నీలు తీసేయచ్చు, ఇంకోటి చేసేయచ్చు. నిజాయితీగా లేరు. और ये जो मैंने जगह गिनाई, टेंशन में आने से व्यक्ति कहाँ जाता है, जेल, पुलिस स्टेशन, कोर्ट कचहरी, हॉस्पिटल, ये सारी जगह जेब काटने वाली जगह है, खर्चा करने वाली जगह है. इसीलिए पैसे से बचाना है. यहाँ आओ, 1 घंटे पढ़ाई पढ़ो, आप हेल्दी वेल्दी और हैप्पी बन जाएंगे. అన్న చూడు ఎంత చక్కగా చెప్తారు. ఎక్కడ నకారాత్మక ఆలోచనలు చేస్తారో వాళ్ళు పోలీస్ స్టేషను, జైలు, కోర్టు, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. కానీ సకారాత్మకమైన ఆలోచనలు ఇక్కడికి వస్తే అవి లేకోకుండానే మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ లభిస్తాయి కదా. इसलिए वर्तमान समय पॉजिटिव बनो, सकारात्मक बनो. అందువల్ల వర్తమాన సమయమున సకారాత్మకంగా తయారకండి. बच्चे ने गिलास गिराया, इतना गुस्सा करेंगे, तेरे को अक्ल नहीं, तुम कमा के लाओ तो पता चलेगा. गिलास था 10 रुपए का, गुस्सा करेंगे, हार्ट में प्रॉब्लम आएगा, 10 लाख रुपए का ऑपरेशन करना पड़ेगा. చూడండి, ఒక బిడ్డ ఏమైనా గ్లాస్ పడేసింది అనుకోండి, ఎంత ఆవేశం లేకొచ్చి, టెన్షన్ లేకొచ్చి, నీకేమన్నా తలకాయ ఉందా, నీకు సంపాదిస్తే తెలుస్తుందని ఆవేశం లేకొచ్చేస్తారు. ఈ ఆవేశం వల్ల ఏమవుతుంది, అదే హార్ట్ ఏదన్నా ట్రబుల్ అయ్యి ఇదైతే దానికి 10 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. గ్లాస్ విలువ ఎంత? 10 రూపాయలు. కానీ ఆవేశం వల్ల ఎంత అవుతుంది? 10 లక్షలు. ग्लास भी टूटा, कोई बात नहीं बेटा, दूसरा लेंगे. पॉजिटिव बनो. निगेटिव से विकार पैदा होते हैं. ये जो काम क्रोध कहाँ से पैदा होते हैं? निगेटिव विचारों से. जैसे कुकर के ऊपर गैस के ऊपर कुकर रखा तो क्या होता है, गर्म होगा, गर्म होते होते सीटी मारना शुरू करता है. कुकर सीटी मारेगा तो सब्जी पकाएगा, लेकिन कोई मनुष्य सीटी मारेगा तो ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, ऐसे कैसे,
क्यों 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 करके एक दिन कहेंगे तुम्हारे बहुत दिन से देखा आप मुझे सही नहीं हुआ, सीटी मार दी, गुस्सा है सीटी। అన్న ఏమంటారంటే నెగిటివ్ లేకపోద్దండి, పాజిటివ్గా ఉండండి అంటున్నారు. ఇంకోటి అన్న చెప్పారు ఇప్పుడు కుక్కర్ అంటే ఇట్లా వేడి ఎక్కడం వల్ల ఎట్లా అవుతుంది, కుక్కర్ స్టవ్ మీద పెడతాము, అది బాగా వేడైందంటే ఉడికిందంటే ఏమవుతుంది, విజిల్ వస్తుంది. అలానే మన లోపల కూడా ఏదైతే ఈ నెగిటివ్ అనేది ఎక్కువైపోతుందో, ఎందుకు ఏమి ఎట్లా అనే ఆవేశం రావడం వల్ల ఏమవుతుందో ఆ విజిల్ మనలో ఇదైపోతుంది అన్నమాట. అంటే ఇదవుతుంది, సౌండ్ వస్తుంది. ఎందుకు ఏమైనా క్వశ్చన్ నెగటివ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. मुझे तो लगभग भारत के 12,000 स्कूलों में जाने का मौका मिला. जब मैं स्कूलों में बच्चों को पूछता हूँ, बच्चे ये बताओ इसमें से गुस्सा किसको किसको आता है, झूठ बोले कौवा काटे, लगभग 70% 80% बच्चे हाथ खड़ा करते, सर हमको गुस्सा आता है. అంటే అన్న దగ్గర దగ్గర 1200 స్కూల్స్కి వీటన్నిటికీ పోయి క్లాసెస్ చేశారనమాట. పిల్లలతో అడుగుతారంటారు మీకు కోపం ఎందుకు వస్తుంది, ఎలా అని. అబద్ధం చెప్పడం వలన దానివల్ల నాకు కోపం వస్తుంది అంటారంట. और मैं काफ़ी सारे जब टीचर को पूछता हूँ, सर आप लोगों ने कोई गुस्से पर कंट्रोल करने का लेसन नहीं सिखाया, सर कहते हमको भी गुस्सा आता है. టీచర్లతో అంటారంటే ఈ పిల్లలకి అంటే కోపం చేయకోకుండా ఉండేది నేర్పించచ్చు కదా అంటే టీచర్లు అంటారంట మాకే కోపం వస్తుంది అని. ఇంక వాళ్ళకే వస్తే ఇంక వాళ్ళేమి ఇంకో పిల్లలకి నేర్పిస్తారు. आज ये ब्रह्मा कुमारी जैसी संस्था बाबा परमात्मा को क्यों खोलनी पड़ी, क्योंकि आज उस स्कूलों में केवल पेट भरने की शिक्षा दी जा रही, संस्कार नहीं दिखा है. इसलिए आज सारी भक्ति का सार, सारे ज्ञान का सार, हे मनुष्य इन विकार पर जीत प्राप्त करो. लेकिन कितनी भक्ति बढ़ती गई, विकार बढ़ते गए, आखिर परमात्मा आकर के ये सत्य ज्ञान देता है और ये सकारात्मक चिंतन का ज्ञान देता है. इसी से विकार पर जीत प्राप्त कर सकेंगे, देवता बन सकेंगे. బాబా ఇన్ని సంస్థలు ఉన్నా కూడా పాఠశాలలు, బాబా సమస్త పాఠశాలను ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు? వాళ్ళకి ఆ చదువు చెప్పగలుగుతున్నారు కానీ ఆత్మచింతనకు సంబంధించినటువంటి పాజిటివ్ ఆలోచనలు ఎలా చేయాలనేటువంటి చింతన చెప్పే వాళ్ళు లేరు కదా. इसलिए अगर मैं ज्ञान में चलने के बाद फिर भी मेरे अंदर क्रोध है, इसका मतलब मैं खुद निगेटिव हूँ. ఒకవేళ నేను ఇంత జ్ఞానంలో నడిచిన తర్వాత కూడా నాలో క్రోధం ఉంది అంటే తప్పకుండా నేను నెగిటివ్లోనే ఉన్నాను. मैं खुद निगेटिव हूँ या पॉजिटिव, कैसा पता चलेगा? నేను పాజిటివ్గా ఉన్నానా నెగిటివ్గా ఉన్నానా అనేది ఎలా తెలుస్తుంది? अगर सामने से कोई व्यक्ति आ रहे हैं, उसको देखते आप रास्ता काटते हैं, उसका चेहरा देखना पसंद नहीं करते, आप निगेटिव हैं. ఒకవేళ ఎవరైనా వ్యక్తి వస్తున్నారు, వాళ్ళని చూడంగానే మీరు ముఖాన్ని తిప్పేసుకున్నారు అంటే దీని అర్థం ఏమి, మీరు నెగిటివ్గా ఉన్నారు అనే అర్థం. आपके पति की कोई महिमा करे, अरे तुम्हारे पति तो बड़ा अच्छा है, हाँ तेरे को क्या पता, तुमने दूर से देखा है, वो क्या है मैं जानती हूँ, हाँ मैं उसके साथ पूरा लाइफ में रहती हूँ. अगर पति की महिमा नहीं सुन रहे, आप निगेटिव है. ఒకవేళ మీ భర్తను ఎవరైనా పొగుడుతున్నారనుకో, ఆ టైం మీరు మీకేం తెలుసులే, మీరు దూరంగా ఉన్నారు అట్లా ఉంటుంది, దగ్గరుండే వాళ్ళకి మాకు తెలుస్తుంది, జీవితం అంతా ఏగినాం వీళ్ళతో, ఇలా మీరు అనుకుంటున్నారు అంటే మీరు నెగిటివ్లోనే ఉన్నారని అర్థం. अगर कोई सास की महिमा करता है, अरे तुम्हारी सास तो देवी जैसी मिली है तुमको, अरे क्या बुढ़िया है मैं जानती हूँ, तुमने तो दूर से एक दिन देखा है, मैं पूरा लाइफ में उसके साथ रहती हूँ, आप निगेटिव है. కానీ ఒకవేళ మీ కోడలు చాలా మంచిదని ఎవరైనా పొగిడారు అనుకో, అత్త కోడలు అట్లా, అప్పుడు ఏమంటాము, మీకేం తెలుసులే దగ్గరుండే వాళ్ళకి మాకు తెలుస్తుంది ఏగే వాళ్ళకి అంటారు. అంటే ఇలా అంటున్నారు అంటే మీరు నెగిటివ్గా ఉన్నారనే అర్థం. अगर आप एक व्यक्ति के प्रति भी निगेटिव हैं, आपके दिल में भगवान नहीं बैठ सकता. ఒకవేళ ఏ వ్యక్తి పట్లైనా మీరు ఇలా నెగిటివ్గా ఉన్నారు అంటే మీ హృదయంలో భగవంతుడు నిలవడు. इसलिए स्वच्छ बनो. 18 दिन तक गीता का ज्ञान सुनाया था कृष्ण ने अर्जुन को स्वच्छ बनाने के लिए, तो भी क्वेश्चन करता है ये कैसे हो सकता है, ये कैसे हो सकता है. लास्ट में उसको साक्षात्कार कराए, मैं तेरे को कहने वाला कौन. आज 88 सालों से बाबा ये मुरलिया सुना रहा है, ज्ञान सुना है, किसी लिए पॉजिटिव बने, तो भी हम कहते नहीं बाबा हम गृहस्थ में रहते हैं, ये यहाँ बाबा को जानते नहीं, इसलिए यहाँ कहने वाला कोई बहने नहीं,
कालों का काल महाकाल कर रहे हैं, इसलिए हमेशा पॉजिटिव बनो। కాబట్టి శుద్ధంగా కండి. ఎందుకంటే మనకి గీతలో 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. అయినా కృష్ణుడు ఎందుకు 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 క్వశ్చన్స్ వేశారు. కానీ ఫైనల్గా ఏం చేశారు, కృష్ణుడు నేనేం చెప్పేది అని సాక్షాత్కారం చేయించడం జరిగింది. आकाश के चंद्रमा को पानी में देखना है, पानी स्थिर चाहिए। ఇప్పుడు మనం చంద్రుని కరెక్ట్గా చూడాలా నీళ్ళలో అంటే ఆ నీళ్ళు ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి కదా, నిర్మానుష్యంగా ఉండాలా. परम धाम के परमात्मा को मन में देखना है, मन स्थिर चाहिए, पॉजिटिव चाहिए। పరంధామంలో ఉన్న పరమాత్మని మీ మనసులో చూడాలి అంటే మీ మనసు పాజిటివ్గా ఉండాలి, శుద్ధంగా నిర్మలంగా ఉండాలి. आईने के ऊपर धूल है, आप चेहरा स्पष्ट देख नहीं सकेंगे। इसी तरह जिसके मन में निगेटिव विचार चलते हैं उसके बुद्धि के ऊपर एक प्रकार की धूल आती है, और ऐसे बुद्धि से न परमधाम दिखता है न परमात्मा दिखता है, मन भटकता है, बुद्धि भटकती है। అద్దం మీద ఎట్లా దుమ్ము పడితే మన ముఖం మంచిగా కనిపించదో అలానే మన బుద్ధిలో అశుద్ధత అస్వచ్ఛత ఉంది అంటే మన బుద్ధిలో పరంధామాన్ని కానీ పరమాత్ముని కానీ మనము యథార్థంగా చూడలేము, అనుభూతించలేము. आजकल डॉक्टर कहते हैं कड़वी चीजें खाना पसंद करो, आपकी हेल्थ बहुत अच्छी हो जाएगी। क्या चीज़ है? कड़वी चीजें, చేదు వస్తువుల్ని తింటే మీకు మంచి అచ్చా होता है. కడవ करेले खाते, करेले अच्छा खाने होता से है, हेल्थ अच्छी रहती है। చేదు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని డాక్టర్లు చెప్తారు ఇప్పట్లో. इसलिए ज्यादा आजकल लोग करेले खाते हैं, कड़ू नीम के पत्ते खाते हैं, कड़ू नीम का साबुन जो बनता है नीम का साबुन वो यूज करते हैं। वास्तव में करेले मतलब कड़वी चीजें मतलब कोई करेले की बात नहीं। जीवन में कोई अपमान करता है, डाइजेस्ट करो, निंदा की डाइजेस्ट करो, किसी ने विघ्न डाला ये है करेले। वो करेले खाने से नहीं, जीवन में परिस्थिति आती है उसको डाइजेस्ट करो। लेकिन आज के व्यक्ति को ऐसी बातें डाइजेस्ट टेंशन में आता है, वही तबियत बिगड़ने का कारण है। చేదు తింటే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు అంటే చేదు తినమంటే కాకరకాయ ఆ జ్యూస్లు తాగేదనేది కాదు. జీవితంలో వచ్చే సమస్యలు, అవమానాలు, విఘ్నాలని వీటన్నిటిని మీరు తట్టుకోగలగాలి. దీని నుండి ఏమవుతుంది, మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. आजकल डॉक्टर ये भी कहते हैं खुश रहो, लेकिन लोग खुश होने के लिए क्या करते हैं, लाफिंग क्लब में जाएंगे, हाथ ऊपर करेंगे, हाँ 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 करेंगे, घर में आते पत्नी का मुंह देखते ही चेहरा डाउन हो गया। ఖుషీగా ఉండడం కోసం ఖుషీగా ఉండండి అంటారంట డాక్టర్లు. కానీ ఖుషీగా ఉండడం కోసం ఏం చేస్తారు, లాఫింగ్ క్లబ్లని నవ్వుకునే క్లబ్బులు ఉన్నాయి. వాటికి వెళ్ళి చేతుల పైకి ఎత్తి అందరూ ఆహా అని నవ్వుతారు. మళ్ళీ ఇంటికి వచ్చి భార్య ముఖమో భర్త ముఖమో చూస్తే మళ్ళా అదే మామూలు ఫీలింగ్. तो हम हर विपरीत परिस्थिति में भी पॉजिटिव कैसे रहें, उसके लिए मैं 4-5 बातें आपको बताता हूँ। ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా అందులో మనం మన ముఖం హర్షితంగా సంతోషంగా ఉండడం కోసం నేను ఒక 4-5 విషయాలు చెప్తాను, పాయింట్స్ చెప్తా అంటున్నాను. उसके लिए सबसे पहली बात है ड्रामा को पसंद करो। जो बाबा ने आपका ड्रामा बनाया उसको पसंद करो। అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రామాని ఇష్టపడండి. బాబా ఏ విధంగా తయారు చేశారో ఇష్టమో అలా మీరు కూడా దాన్ని అలానే ఇష్టపడండి. तो आप लोगों को अपना अपना ड्रामा पसंद आया? మీ అందరికీ మీ డ్రామా మీకు ఇష్టమైందా? या कई कहते क्या बाबा मेरा ड्रामा बनाया, मुझे पति भी तंग करता है, पड़ोसी भी झगड़ा करते हैं, शरीर का हेल्थ भी अच्छा नहीं रहता, इसलिए मेरा ड्रामा बदल दो, क्योंकि बाबा डायरेक्टर हैं, अगर आपको पसंद है तो बदल भी सकता है। లేదంటే ఫీల్ అవుతారా, ఏం డ్రామాను ఏం పాత్ర బాబా, నా శరీరం ఇట్లుంది, నా భర్త ఇట్లా ఇచ్చారు, నా సమస్యలు ఇట్లా ఇచ్చారు అంటే మీరు డైరెక్టరు కదా నాన్న, నువ్వు మార్చేస్తే బాగుంటుంది, ఏం బాగా అట్లా చింతిస్తున్నారా, లేదంటే మీ డ్రామా మీ పాత్రతో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? जिसको बदलना है हाथ खड़ा करो, क्योंकि मैं कल मधुबन में जाने वाला हूँ। बाबा का अवतरण 15 तारीख को है। मैं बाबा को वहाँ जाने के बाद बाबा कमरे में कहूँगा बाबा मैं वहाँ धर्मावरण गया था, कुछ लोगों को ड्रामा पसंद है तो बदल दो, क्योंकि बाबा डायरेक्टर है, हम एक्टर है। బాబా అన్న అంటున్నారు, ఎవరికి మీ డ్రామా మీకు ఇష్టం కాలేదో వాళ్ళు చేయెత్తండి. నేను రేపు మౌంట్ అబు వెళ్తున్నాను కదా, వీళ్ళకి నచ్చలేదంట బాబా, వీళ్ళ డ్రామాని మార్చండి అని నేను బాబాకి భోగులో చెప్తాను, లెటర్ ఇది చేస్తాము, చెప్పండి చేయెత్తండి అంటున్నారు. ఎవరికి బాగాలేదు, మీ పాత్ర ఎవరికి బాగాలేదో వాళ్ళు చేయెత్తండి.
किसको किसको बदलना है आपका रखो। ఎవరెవరు మార్చుకోవాలనుకుంటున్నారు మీ డ్రామా మీ పాత్రని? ఎవరు కొద్దా అందరూ अच्छा, తృప్తిగా ఉన్నారా? किसी को बदलना। अच्छा, जिनको पसंद है वो हाथ खड़ा करो। ఎవరికి ఇష్టమో మీ పాత్ర మీ డ్రామాలు చేయొద్దండి. అట్లా లేదు. ఆ? మీ పాత్రతో మీరు తృప్తిగా లేరా? मरा हुआ हाथ खड़ा ఉంటే करो। చేయొద్దండి. ऐसा मरा हुआ हाथ। ఇట్లా हाँ, इसका मतलब पसंद नहीं है, लेकिन क्या करे, अब रहना तो पड़ेगा। हाँ, अगर इसका- जिनको ड्रामा पसंद होता उसको दोनों भी हाथ उठनी चाहिए टक करके ऐसे। ఇప్పుడు दोबारा ఎవరికి ఇష్టం లేదనుకో ఏదో ఎత్తాలి కదా అని ఎత్తుతున్నారు. దుబారా ఎవరికి हाथ खड़ा ఇష్టం करो, दोनों అనుకునే भी हाथ। వాళ్ళు ఖుషిగా రెండు చేతులు పైకి ఎత్తుతారు అంటున్నారు అన్న. दोनों है। ఎవరు? क्या है? దూరం. మీకు ఇష్టము ఖుషి అంటే బాగుంది అనుకుంటే क्यों? రెండు చేతులు ఎత్తండి. अगर ड्रामा बदल देंगे तो ये जो ड्रामा बनाए बाबा मिला है वो भी बदल जाएगा। ఒకవేళ డ్రామాని మీరు మార్చుకున్నారు అంటే చేసిన బాబా మారిపోతారు, పాత్ర అంతా మారిపోతుంది. అవసరమా? అప్పుడు బాధే మరి. బాబా ఉండరు, పాత్ర ఉండదు, అంతా మారిపోతుంది. ఓకేనా అంటున్నారు. ఒకవేళ మీరు మీ పాత్రని మార్చుకోవాలనుకుంటే ఇవన్నీ మారిపోతాయి. మారిపోయినా मधुबन में बाबा की मुरलियां चली थी लास्ट में లాస్ట్ 2016 और 17 में लास्ट के गुलजार दादी के तन में मुरली चली थी। क्या चलती थी? वाह ड्रामा वाह, वाह बाबा वाह, बाप के दिल में बच्चे, बच्चों के दिल में बाप। तो बाबा। कई बार भाई बहनी कहते थे आजकल बाबा इसी मुरली क्यों चला रहे? क्योंकि हर एक मुरली में 40-50 बार बाबा बोलता था। అంటే 2017 16 17లో బాబా ఇదే పదం చెప్పారు. వా బచ్చే వా వా బాబా వా, బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా. ఇలా ఎందుకు బాబా ఎప్పుడు ఇదే చెప్తున్నారన్న ఆలోచనలు కూడా పిల్లల మనసులో వచ్చినాయి కొన్ని. वास्तव में टोटल ब्रह्मा कुमारी के ज्ञान का सारा है वाह वाह, वाह ड्रामा वाह, वाह बाबा वाह। వాస్తవంగా బ్రహ్మకుమారిల జ్ఞానసారమే ఇది. వాహ్ వాహ్ అంతా వాహ్ డ్రామా, వాహ్ బాబా అంతా వాహ్ వాహ్ సారం. कोई गाली देगा क्या बोलेंगे? वाह ड्रामा वाह। ఎవరైనా నిందించినా ఏమంటారు? ఏమనాలి? వాహ్ డ్రామా जोर వాహ్. से बोलो। జోరుగా చెప్పండి. వాహ్ డ్రామా వాహ్. कोई झगड़ा करे आपके साथ कल तो क्या करेंगे? वाह ड्रामा। ఎవరు రేపు మీతో ఎవరైనా జగడం చేసినా చేస్తారనుకోండి, అప్పుడేమనాలి? వాహ్ డ్రామా వాహ్. कोई आपकी निंदा करे क्या बोलेंगे? वाह ड्रामा वाह। ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచారనుకో అప్పుడు కూడా వాహ్ డ్రామా వాహ్. कोई माता जी का पति शराब पी करके पिटाई करेगा क्या बोलेंगे? वाह ड्रामा। ఎవరైనా భర్త తాగేసి వచ్చి వాళ్ళని కొట్టి ఇది చేశారనుకో అప్పుడేం చేస్తారు? వాహ్ డ్రామా अभी तो వాహ్. चुप ही हो गए। అందరు గమనైపోయారే. कहेंगे भाई जी आई- अब कोई पति भी- शराब पी करके पिटाई करेगा तो वाह वाह कैसे निकलेगा? परेशान। लेकिन तो भी वाह वाह क्यों? उस माता के लिए पति तो बहुत मिले ना। सतयुग में मिला, त्रेता में मिला, अभी भी मिला। सतयुग का पति तो बहुत अच्छा था, देवता था, ना शराब पीता था ना मारता था। लेकिन क्या उस पति के कारण उसको बाबा मिला? అంటే ఎందుకు అనుకుంటారా అయ్యో తాగిన మొగుడు దొరికి కొడుతూ ఉంటే ఏం వాహ్ వాహ్ అంటారని. కానీ ఇలాంటి పతి ఇంకెక్కడ దొరకరు కదా. సత్యుగంలో దొరకరు, ఇంకెక్కడ దొరకరు. మళ్ళా సత్యుగంలో ఎవరుంటారు? దేవాత్మలు ఉంటారు. అక్కడ ఇది ఉంటారు కదా. అంటే అంత పాజిటివ్గా ఉండండి అన్నిట్లోనూ. వాహ్ వాహ్ అనుకోండి. ఈ జన్మకే కదా అనుకోండి. संगमयुग का पति भी अच्छा, संगमयुग की सास भी अच्छी, संगमयुग का शरीर भी अच्छा, संगमयुग के बच्चे भी अच्छे, संगमयुग की पड़ोसनी भी अच्छी, सब कुछ अच्छा। अपनी नजर बदलो तो नजारे बदल जाएंगे, विरत खत्म हो जाएगा। అన్న అంటున్నారు అన్నీ ఏమి అచ్చా. అన్ని భర్త అచ్చా, కోడలు, శరీరము అన్నీ బాగున్నాయి. దృష్టి మార్చుకున్నారంటే అంతా మారిపోతుంది, జగత్తు మారుతుంది. पड़ोसनी भी अच्छा, सारे పిల్లలు पूरा शब्द करो तो ఆ, अच्छा है। అంటే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, పిల్లలు, అత్త, కోడలు, భర్త, శరీరం అన్నీ బాగున్నాయి. అన్నీ వాహ్ వాహ్. ఓకేనా? इसलिए नजर बदलो तो नजारे बदल जाएंगे। దృష్టి अपनी सोच को మార్చుకున్నారు. बदलो। మీ దృష్టి మారింది అంటే జగత్తు మారుతుంది అంటారు కదా. सत्यु का पति तो दिल्ली में रहता था, कुंज गली में रहता था। हाँ, लेकिन क्या उस पति के कारण बाबा मिला? और अभी का पति धर्मावरम में रहता है, भले शराबी है, मारता है, पीटता है, लेकिन उसके कारण कौन मिला है? तो और ही बाबा को कहो कि बाबा ऐसा ही धर्मावरम जैसा पति मुझे हर 5000 साल के बाद भी जरूर देना।
మీకు సత్యయుగంలో భర్త ఎక్కడుంటారు? ఢిల్లీలో ఏదో సందులో ఉంటారు. బాబా మంచి సత్యయుగంలో మంచి ప్యాలెస్ ఉంటుంది కదా భవనం. కానీ బాబాకు బిడ్డగా పతి దొరకడం వల్ల ఇక్కడ ధర్మవరం భర్త దొరికినారనుకోండి बाबा कारण वो सत्यु के पति 84 जन्म की कमाई धर्मावरण के पति के कारण मिली। ये फाउंडेशन है कि उसने सहयोग किया, सेंटर पाने के मौका दिया, इसलिए तो कमाई की। इसलिए एक मिनट भैया, సత్యయుగంలో మీరు ఇన్ని 84 జన్మలు మనం భాగ్యాన్ని సంపాదన చేసుకోగలుగుతున్నామంటే ఏ భర్త ద్వారా దొరికింది? ధర్మ సంఘం యుగ భర్త ఎవరైతే దొరికారో వాళ్ళ ద్వారా మీకు 84 జన్మల సంపాదన చేసుకోగలుగుతున్నారు అంటే మరి వాహే కదా, మంచిదే కదా। सत्युग में भी शरीर मिला था, कंचन काया था, देखने में बड़ा सुंदर था, खुशबू आती थी, लेकिन क्या उस कानों से ईश्वर के महावाक्य सुने? क्या मुख से ईश्वरी ज्ञान किसी को सुनाया? उस हाथ से ईश्वरी सेवा की? उस शरीर के ऊपर बाबा की नजरें पड़ी? वह उस मुख से किसी को ज्ञान, वो शरीर क्या काम का जिसके अंदर दिल के अंदर बाबा बाबा की धड़कने रही? इसलिए संगम युग का शरीर भी अच्छा, सब कुछ अच्छा। సత్యయుగంలో శరీరం అన్ని విధాలుగా సుందరంగా సువాసనతో మంచిగా ఉంటుంది, కానీ అక్కడ మీరు ఈ కళ్ళ ద్వారా బాబాని చూడగలరా? చెవుల ద్వారా బాబా మహావాక్యాలు వినగలరా? హృదయపూర్వకంగా బాబా బాబా అనగలరా? మరి ఈ సంఘమిగములో మనం ఈ శరీరము ద్వారా ఇవన్నీ పొందుతున్నామంటే ఈ శరీరం కూడాను మంచిదే కదా, వాహ్ కదా। सतयुग में भी बच्चे मिले थे, बच्चे राजकुमार राजकुमारी थे, कभी भी मोबाइल देखते नहीं थे, कभी झगड़ा नहीं करते थे, वे बड़े प्यारे थे, लेकिन क्या उन बच्चों का कर्म बाबा थोड़ी मिला है? और अभी के बच्चे भले कहीं से भी मोबाइल देखते हैं, मानते नहीं, तो भी उनके कर्म बाबा मिला। చూడండి, సత్యయుగంలో పిల్లలు ఉంటారు, అక్కడే మొబైల్ చూడరు, అందరూ బాగానే ఉంటారు, కానీ ఇక్కడ పిల్లలు అన్నీ చేస్తారు, అయినా వాళ్ళ దీంట్లో బాబా దొరికారు కదా, బాబా నుండి ఆ పిల్లలు దొరికారు, పిల్లల కారణంగా బాబా దొరికారంటే ఇది కూడా మంచిదే కదా। అంటే సంబంధాల రీతిలో కూడా ఎట్లా వాహ్ పాజిటివ్గా చేసుకో, వీళ్ళ కారణంగా బాబా దొరికారు కదా ఆ స్థానంలో। सतयुग में भी सास मिली थी, कभी झगड़ा नहीं करती थी, लेकिन उस सास के कारण बाबा थोड़ी मिला है। सतयुग में भी पड़ोसी मिली थी, बहुत अच्छी थी, उसके कारण। इसलिए पॉजिटिव बनो, हर परिस्थिति में खुश रहो, ये सारे ज्ञान का सार। సత్యయుగంలో అత్త కోడలు జగడాలు ఏమి ఉండవు, కానీ ఈడ ఉంది, కానీ బాబా జ్ఞానం దొరికింది కదా, బాబా సంబంధం ఏర్పడింది కదా, మీన్స్ ఇలా పాజిటివ్గా పోండి అంటున్నారన్న। वैसे तो हम 3 बाप के बच्चे, हमारे बाप 3 हैं, लेकिन माँ हमारी 4 है। ముగ్గురు తండ్రులు, 4 అమ్మలు, 4 మాతాయే। बाप हमारे 3 हैं, माँ हमारी 4 है, ब्रह्मा, मम्मा, लौकिक माँ, ड्रामा। 4 అమ్మలు, బ్రహ్మ, మమ్మ, అమ్మ, లౌకిక మమ్మ, డ్రామా మా। 4 माँ के बच्चे दुखी कैसे हो सकते? 4 తల్లుల పిల్లలము దుఃఖీలు ఎలా కాగలము? और इन चारों में से भी सबसे महत्व की माँ है ड्रामा, क्योंकि मम्मा तो ब्रह्मा तो संगम युग में होता है, मम्मा भी संगम युग में होते हैं, लौकिक माँ तो हर जन्म में बदलती है, लेकिन ड्रामा एक ऐसी माँ है पूरा युग में, पूरा कल्प में गोद में लेके चलते हैं। और माँ तो माँ होती है, माँ कभी भी बच्चे का बुरा नहीं करती। చూడండి ఎంత సీక్రెట్, అస్సలు చూడు సూపర్ అన్న అంటారు, ఈ 4 అమ్మల్లో డ్రామా అద్భుతము, సదా శాశ్వతం। చూడండి, సంఘమిగ అమ్మలు 2 బ్రహ్మ మమ్మ ఇద్దరే దొరుకుతారు సంఘమిగంలోనే, లౌకిక మమ్మ ప్రతి జన్మ మారుతుంటుంది, కానీ డ్రామా అనే అమ్మ మనకి కల్పమంతా టోటల్ కదా, అనాది అని చెప్పచ్చు కదా, అనాదిగా మన తోడుగా ఉండే అమ్మ చెడు చేస్తుందా కీడు చేస్తుందా పిల్లలకి? అంటే డ్రామాను మంచిది అనడానికి అమ్మ ఎప్పుడు చెడు చేయదు కదా పిల్లలకి, కాబట్టి డ్రామా అంతా మంచే। जब बच्चा बीमार होता है, माँ उसको दवाई पिलाती है, अगर दवाई कड़वी है बच्चा बार बार मुंह से बाहर निकालता है, लेकिन माँ क्या करते हैं, दोनों हाथ उसका जोर से पकड़ करके फिर भी चम्मच टूसेगी, वो तंग नहीं करें, उसका प्यार है, कड़वी दवाई पेट में जाएगी, कई तकलीफें उसकी ठीक हो जाएगी।
ఒక తల్లి ఉంది, బిడ్డకి అనారోగ్యంగా ఉంటే తనకి చేదు ఔషధం వేయాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డ చేదని తాగదు. అయినా తల్లికి తెలుసు చేదని, అయినా అది పొట్టలేకేయాలని ప్రయత్నం చేస్తుంది. 2 చేతులు అదను బట్టి తాపుతుంది. ఎందుకంటే తల్లికి బిడ్డ పైన ఉన్న ప్రేమ, చేదని తెలిసి అది కడుపులేకపోతే మేలు అవుతుంది అని. इसी तरह आज हम भी कई बार ऐसी ऐसी घटना जीवन में ये रिपीट करना नहीं चाहते, लेकिन ड्रामा फिर भी रिपीट कराता है। क्यों? उन कड़वी घटना के पीछे कल्याण है। अगर कड़वी घटना ना होती आज यहाँ ना होते, इसलिए वाह ड्रामा, वाह वाह बाबा वाह कहो। చూడండి ఏ విధంగా. అలానే మన జీవితంలో కూడా కొన్ని ఘటనలు చేదుగా ఉంటాయి, దాన్ని గుర్తు చేసుకోవాలనుకోలేమన్నమాట. అయినా కూడాను పదే పదే డ్రామా ఏం చేస్తుంది, ఆ కఠినమైన సంఘటనల్ని మనకి ఇది చేస్తుంది. అంటే అయినా కూడాను మనం ఏం చేయాలి, వాహ్ డ్రామా వాహ్ అంటే అనేది ఏమంటే ఆ చేదు అనేది ఇదైనా మనల్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఆ ఘటన మనకి పాఠం నేర్పుతుంది. కాబట్టి వాహ్ డ్రామా वाह अनंडी। संगम युग में महान भाग्यशाली कौन है? जिनके जीवन में समस्या ज्यादा, प्रॉब्लम ज्यादा, विघ्न ज्यादा, वो बड़े भाग्यशाली आत्मा है। ఎవరు ఈ సంఘం యుగంలో అతి పెద్ద భాగ్యశాలులు ఎవరు? ఏమని చెప్పారు? ఎవరు చాలా సమస్యలతో ఉన్నారో, చాలా విఘ్నాలు ఉన్నాయో, చాలా పరిస్థితులు ఉన్నాయో వాళ్ళే అందరికంటే భాగ్యశాలులు. उनका पद ऊंचा होगा। ఎందుకంటే వాళ్ళ పదవి చాలా శ్రేష్టమవుతుంది. ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళే భాగ్యవంతులు. कुंती के सामने कृष्ण जाता है, कुंती को पूछता है तुमको क्या वरदान चाहिए? सोना चांदी जो भी मांगो, तुम्हारी भक्ति का फल देने के लिए आया हूँ। कुंती कहते मुझे सोना चांदी नहीं चाहिए, मुझे जीवन में समस्या चाहिए। तो कृष्ण कहता है तुम क्या मांग रहे? तथास्तु, तुम्हारी जो भी इच्छा पूर्ण हो जाए। फिर कहा कि तुमने समस्या क्यों मांगी? कहते समस्या होगी, आप सदा मेरे साथ में रहेंगे और आप मेरे साथ में रहेंगे, यही मेरा सौभाग्य है। కుంతి ఒకసారి కృష్ణుడు అడుగుతాడంట, కుంతిమా నీకేమి వరం కావాలో కోరుకో అంటే, కుంతి నాకు కష్టాలు పెట్టు అంటుందంట, కష్టాలు ఇవ్వు అంటుందంట. ఎందుకమ్మా నీ కష్టాలు ఎందుకు అంటే చెప్తుందంట, కష్టాల్లో నిన్ను తలుచుకుంటే ఎప్పుడు నువ్వు నా ఎదుటే ఉంటావు కదా, అదే సుఖం ఉంటే అంటే నీకేం కావాలనో, బంగారం కావాలనో, ఏం కావాలనో కోరుకో అంటే నాకు కష్టాలు కావాలనిందంట. కష్టాల్లో అయితే నిన్ను తలుచుకుంటాను కదా, నువ్వు నా దగ్గరే ఉంటావు కదా అనిందంట. कहा कि आप सदा मेरे साथ में रहेंगे, यही मेरा सौभाग्य है। సదా బాబా మన జతలో ఉంటారు కదా, ఇదే మన సౌభాగ్యం కదా, కాబట్టి కష్టాలే మన భాగ్యము. इसलिए कभी कभी बाबा बांधीली माताओं को याद करता है। बांधीली माताओं का पद ऊंचा है। क्यों? जब पति तंग करता है, परेशान करता है, उसको कौन याद आता है? बाबा। और दिल से बाबा याद करता है, उसके लिए पद ऊंचा है। బంధనం కలిగిన మాతల్ని బాబా చాలా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే కష్టాలు ఎక్కువైనప్పుడు హృదయంతో బాబాని గుర్తు చేసుకుంటారు కదా, బాబా అనగానే బాబా ప్రత్యక్షం అవుతారు, దగ్గరకు వస్తారు. ఇది భాగ్యం కదా. और जिन माताओं को पति तंग नहीं करता, बहुत प्यार करता है, उनका योग किसे लगा है? पति से। और जिसका योग पति से, उसका पद कुछ भी नहीं होगा। ఎవరికి కష్టాలు ఉంటాయో బాబాని గుర్తు చేసుకుంటారో వాళ్ళ పదవి శ్రేష్టం అవుతుంది. ఇప్పుడు అన్ని సుఖీలుగా, అన్ని సుఖంగా ఉన్నాయి, భర్త బాగా చూసుకుంటారంటే ఎవరు గుర్తొస్తారు? బాబా గుర్తొస్తారా, భర్త గుర్తొస్తారా? ప్రీతి చేసే భర్త దొరికారనుకో, బాబా పైన కాకోకుండా వాళ్ళ పైన పోతుంది, పదవి పాడైపోతుంది. కష్టపెట్టే వాళ్ళు కావాలన్నా, భర్త సుఖ పెట్టే వాళ్ళు కావాలన్నా, ప్రేమించే వాళ్ళు కావాలన్నా, కష్టపెట్టే వాళ్ళు కావాలన్నా, ये है पॉजिटिव। जितनी परिस्थिति उतनी खुशी होना चाहिए। लेकिन हम रोते हैं, बाबा मेरा ड्रामा बदल दो ना, ये बड़े विघ्न आ रहे। कोई अगर बच्चों को माँ थप्पड़ मारते, बच्चा कहाँ जाता है? पापा के पास। और क्या बोलता है? मम्मी ने मुझे थप्पड़ मारी, इतना ही बोलता ना। ये थोड़ी बोलता है मम्मी ने मुझे थप्पड़ मारी, इस मम्मी को बाजार में बेच करके दूसरी लेके आओ। చూడండి, మనం అన్నిట్లో పాజిటివ్గా ఉండాలన్నమాట. కానీ పిల్లలు మేము చేస్తాం, కష్టాలు వస్తే కూర్చొని ఏడుస్తాం కదా, బాబా ఇట్లా వచ్చేసింది, డ్రామాని మార్చే, అట్లా చేయి ఇట్లా చేయని. ఒకవేళ అమ్మ బిడ్డను కొట్టింది అనుకో, ఏం చేస్తుంది ఆ బిడ్డ? నాన్న దగ్గరకు పోయి అమ్మ కొట్టింది నాన్న అంటుంది కదా. కానీ ఇలా చెప్పదు కదా, ఈ అమ్మను మార్చేసి బజార్లో ఇచ్చేసి ఇంకొక అమ్మని తీసుకురా అనరు కదా. लेकिन हम क्या करते हैं? हमें जो ड्रामा रूपी माँ थप्पड़ मारते हैं,
तो बाबा के पास जाकर क्या बोलते, बाबा ये मेरा ड्रामा बदल दो ना, కానీ मना इस माँ को बेच करके दूसरी लेके आओ ना। बाबा कहते तुमको यहाँ से जाना, तुम जाओ, मैं तुम्हारे कारण मेरे पत्नी को थोड़ी भगाओ। ड्रामा बाबा की पत्नी है, కానీ बाबा और ड्रामा दोनों मिल गए, इसलिए हम बच्चे पैदा हो गए। కానీ మనమేం చెప్తామంట బాబా దగ్గరికి పోయి, బాబా ఈ డ్రామాను మార్చేయి, అది చేయి, ఇది చేయి అంటాం కదా, ఇట్లెందుకు పెట్టావని. అందుకు బాబా అంటారు, డ్రామా అనేది బాబా పత్ని కదా. బాబా అంటారు నువ్వు కావాలంటే వెళ్ళిపో, కానీ నేను నా భార్యని నేనేమి వదులుకోను అంటాడంట బాబా. అంటే డ్రామా నీ కారణంగా నేనేం మార్చాల్సిన పనిలేదు, నువ్వు మారినా వెళ్ళినా పర్లేదు, కానీ నేను నా భార్యను వదులుకోను అన్నట్టు. व्यर्थों से मुक्त बनने का आधार है ड्रामा को पसंद करना। వ్యర్థం నుండి ముక్తులయ్యేందుకు సాధనమేమి, యుక్తి ఏంటి, డ్రామా అని గుర్తు చేసి. दूसरी बात है, अगर व्यर्थ संकल्प से बचना है उसके लिए कर्म गति को याद रखो। जिन्होंने कर्म गति को याद किया, याद रखा, वो कभी भी निगेटिव नहीं सोचेंगे। ఎవరు వ్యర్థం నుండి ముక్తులు కావాలనుకుంటారో వాళ్ళు కర్మ రహస్యాన్ని గుర్తు ये दूसरा point చేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. ఒకటి వ్యర్థం నుండి ముక్తులు కావడానికి డ్రామాను గుర్తు పెట్టుకోండి. ఇంకోటి వ్యర్థం నుండి ముక్తులు కావడానికి కర్మల గుహ్య రహస్యాన్ని గుర్తు పెట్టుకోండి. कभी कभी हम कहते हैं ये मेरे साथ ऐसा क्यों करता है, इसने मेरे साथ ऐसा क्यों किया। टाली कभी एक हाथ से नहीं बजती, टाली के लिए दो हाथ चाहिए। క్లాప్స్ చూడండి, వీళ్ళు ఎందుకు నా జతలు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు నా పట్ల ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అంటారు కదా. ఎప్పుడు క్లాప్స్ అనేది ఒక్క చేతితో చప్పట్లు మోగవు, రెండు చేతులతోనూ మోగుతాయి అంటున్నారన్న. एक ड्रामा की बहुत बड़ी एक सीक्रेट बात आपको सुनाता हूँ। आपके घर के जितने लोग हैं, आपका पड़ोसी, आपके बच्चे, आपके आसपास है, कोई आपको देने के लिए, कोई आपसे लेने के लिए, जिन्होंने इस लेने देने के गणित को समझा, उसके कभी भी निगेटिव विचार नहीं चलेंगे। ఈ డ్రామా యొక్క ఒక రహస్యం నేను మీకు చెప్తాను. మీ ఇంట్లో వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉన్నాము అంటే ఇవ్వడం కోసమో తీసుకునేందుకోసమో ఉంటాం. ఇచ్చేది తీసుకునేది తెలుసుకున్నప్పుడు అక్కడ నెగిటివ్ రాదు అంటున్నారన్న. వాళ్ళైనా ఇచ్చేది ఉంటుంది, లేదా మనమైనా ఇచ్చేది ఉంటుంది. ఈ ఇచ్చు పుచ్చుకోవడాల్లో నెగిటివ్ అనేది రాజాలదు. अगर कोई सास तंग करती है, बहू को तनाव टेंशन आ रहा है, हाँ? अगर सास और बहू का पिछला जन्म दिखाई जाए तो आज जो बहू है पिछले जन्म की सास थी, और जो सास है वो कौन थी, बहू थी। इसलिए कहते भी हैं सास भी कभी बहू थी। చెప్తారు కదా, ఇప్పుడు ఈరోజేమో కోడలు బాధ పెడుతుంది అత్తని, లేదా అత్త కోడల్ని పెడుతుంది అంటే ఈ జన్మలో ఆమె అత్తయ్య ఉండొచ్చు, గత జన్మలో ఈమె కోడలై ఉండొచ్చు. అందువల్ల ఈ రోజుల్లో ఆమె అత్తగా మారి ఇట్లా తీర్చుకుంటాంది అని చెప్పడం జరుగుతుంది కదా. అంటే గత జన్మలో నువ్వు కోడలై ఉంటావు, ఈమె అత్త ఉంటుంది, అందువల్ల ఇప్పుడు నీ పైన ఇలా తీర్చుకుంటున్నారు అని. अगर आपका पति बहुत तंग कर रहा है, परेशान कर रहे हैं, माता को टेंशन आ रहे हैं, मैं इतना काम करती हूँ, मैंने पिछले जन्म में आपने भी उसको तंग किया था, ये आपका हिसाब चुकता हो रहा है। और भी खुशी होना चाहिए, बाबा पति को कहोगी जल्दी मेरा हिसाब चुकता करो। మానలంగా మీరు ఎంతో పని చేస్తున్నారు, కానీ మీ భర్త మిమ్మల్ని చాలా విసిగిస్తున్నారు. అయినా ఎందుకు విసిగిస్తున్నా అంటే మీరు అనుకోండి, గత జన్మలో నేను ఈయన్ని విసిగించి ఉంటాను, అందువల్ల ఈ జన్మలో వీళ్ళు విసిగిస్తున్నారు. కాబట్టి బాబా ఈ లెక్కాచారం ఏముందో అదంతా త్వరగా సమాప్తం చేపియండి బాబా, చాలు. आप लोग ज्ञानी हैं या अज्ञानी? మీరంతా జ్ఞానిలా అజ్ఞానిలా? ज्ञानी। क्यों प्याज पहना इसीलिए ज्ञानी, బ్యాడ్ सफेद ड्रेस చేసుకున్నారు पहना इसीलिए ज्ञानी, కాబట్టి यहाँ बैठे इसीलिए ज्ञानी। వైట్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి జ్ఞానిలా, బ్యాడ్ చేసుకున్నారు కాబట్టి జ్ఞానిలా, ఇక్కడ కూర్చున్నారు కాబట్టి జ్ఞానిలా. अगर कोई भी आपको उल्टा सुल्टा बोलता है, संकल्प चलते हैं, आप अज्ञानी हो। ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నారు, ఉల్టా సుల్టా మాట్లాడారు, మీకు అవి ఇవి సంకల్పాలు వచ్చినాయంటే మీరు అజ్ఞానిలే. हाँ? दुनिया को हम कहते हैं ना तनाव टेंशन क्यों है, अज्ञानी है। लेकिन कभी ब्राह्मणों को भी तनाव टेंशन, मतलब ज्ञान को समझा नहीं, ड्रामा को समझा नहीं कर। इसलिए जो ज्ञानी है, नो क्वेश्चन, नो करेक्शन, नो कोटेशन, नो अपोजिशन, मन चुप। చూడండి, బయట వాళ్ళు టెన్షన్ పడి ఇది చేస్తున్నారంటే పాపం అజ్ఞానిలు అంటాం. కానీ ఇక్కడ మనం టెన్షన్ పడుతూ ఉంటే మన జ్ఞానిలం అవుతామా? మనము అజ్ఞానిలం అవుతాం. కాబట్టి జ్ఞానిలు అంటే అర్థం ఏమి, క్వశ్చన్ లేదు, టెన్షన్ లేదు, కామాలే అంటే ఏమి ఆశ్చర్యం మాత్రం లేదు, ఇవి అశాంతి ఏమి పడాల్సిన పనులే. జ్ఞానిలం అన్నప్పుడు ప్రతి దాన్ని కూడాను పాజిటివ్గా తీసుకోండి.
इसलिए व्यर्थों से मुक्त जब तक नहीं बनेंगे, तब तक फरिश्ता नहीं बनेंगे, तब तक अशरीरी विधेयी नहीं बनेंगे। మీరు వ్యర్థం నుండి ముక్తులు కానంత వరకు ఫరిస్తాగా కానీ అశరీరిగా అవడం కానీ అయ్యేదే ఉండదు. इसलिए वर्तमान समय का पुरुषार्थ है अपने संकल्पों को बचाना। आजकल बाबा कहते हैं तीव्र पुरुषार्थ करो। तीव्र पुरुषार्थ मतलब रात भर जागना, मौनी बाबा बन के बैठना, ये नहीं। कोई व्यक्ति दौड़ा फिर वापिस आए, फिर दौड़ा फिर वापिस आए, फिर दौड़ा, वहीं के वहीं रहेगा। इसी तरह हमने खूब डट के योग लगाया, सारा दिन निगेटिव सोचा, जितना दौड़े उतना वापिस। इसलिए व्यर्थों से मुक्त बनना। వ్యర్థం నుండి ముక్తులు కావడమే వర్తమాన సమయం యొక్క పురుషార్థం. తీవ్ర పురుషార్థం అంటే ఏమి? పగలంతా ఏదో చేసాం, పరిగెత్తాం, మళ్ళీ వచ్చాం, పరిగెత్తాం, ఇలా చేసి లాస్ట్ కాడే ఉంటారు. అంటే ఏమి? పగలంతా ఏదో చేశారు, వ్యర్థం, అమృతం వేసాము, చేసినాము, మళ్ళీ వ్యర్థం చేస్తే మళ్ళీ ఆడుంటారు. మీరు ముందుకేం పోయిండ్రు అంటున్నారు బాబా. పరిగెత్తడము అంటే వ్యర్థం చేయొద్దు. తీవ్ర పురుషార్థం అంటే మంచి ఆలోచనలు చెయ్యి. वर्तमान के मेरे प्रॉब्लम मेरे ही कोई अतीत के भी कोई कर्मों का परिणाम है। इसके लिए कोई भी व्यक्ति परिस्थिति दोषी नहीं है। ఈ వర్తమానం యొక్క ఏది జరుగుతున్నా దానికి ఎవ్వరిది ప్రమేయం లేదు. దానికి అన్నిటికీ కారణం నాకు నేనే. जैसा बोगे वैसा काटना पड़ता है। ఎలా భోగించామో అలానే చేయాల్సి వస్తుంది, తప్పదు. कर्मों से शरीर बनता है, कर्मों से संबंध मिलते हैं, कर्मों से सब कुछ होता है। इसलिए भजन है ना, किसके झोले में काटे किसके झोले में फूल। कोई कारण कर्म। అన్ని కర్మలతోనే ఈ శరీరము, జన్మలు అన్ని కర్మలతోనే తయారు చేయబడుతుంది. అందుకనే చెప్తారు కదా, కొందరు జోలి ముండ్లతో నింపబడుతుంది, కొందరిది పూలతో నింపబడుతుంది. కారణం కర్మ. लोगों से नहीं डरो, भगवान से कभी ना डरो। अगर डरना है तो गलत कर्मों से जरूर डरो। ఎవరికి భయపడద్దు, ఎప్పుడు దేవునికి భయపడద్దు. కానీ భయపడాలనుకుంటే నువ్వు నీ చెడు కర్మలకి భయపడు. जो ईश्वरीय नियमों को दबा करके बहाना बना करके कर्म करता है वो सब विकर्म पाप कर्म में आता है। ఎవరైతే ఈశ్వరీయ నియమాల్ని అణిచివేసి నియమాలకి విరుద్ధంగా చేస్తారో, వికర్మలు చేస్తారో, వాళ్ళ కర్మలు ఏమవుతాయి? అన్ని పాప కర్మలు. आज के मुरली में 2-3 बातें थी। बच्चे ऐसा कोई कर्म ना करो जो कर्म कुटना पड़े, पश्चाताप करना पड़े। इसलिए आज हमें अपने कर्म श्रीमत के आधार से करना है। इतना दिन काटे बोया, परिणाम देखा, फिर भी काटे बोएंगे तो फिर और क्या होगा। ఈరోజు కూడా బాబా ఏం చెప్పారు? ఇలాంటి కర్మలు చేయొద్దు, ఆ కర్మల్ని భోగించాల్సి పడినట్టు పశ్చాత్తాపం పడేలాంటి పనులు చేయొద్దు అని. అందుకు అంటున్నారు, ఇంత చెప్పినా కూడా ముళ్ళు నాటొద్దంటే మళ్ళీ ముళ్ళు నాటితే దానికి ఏం చెప్తారు? రిజల్ట్ ఏంటి అంటే చెడు కర్మలు అనేది చేసేదొద్దు. అన్నిటికీ మూలం కర్మ. आज कई ऊपर देख करके कहते हैं भगवान तुमने भी आंखें बंद किया क्या? ये मेरे साथ क्या हो रहा है? भगवान अगर आपका पिछले जन्म का हिसाब दिखाता था तो करते समय कहा था कि भगवान आप मैं गलत कर रही हूँ, देख लेना। इसलिए वर्तमान जो प्रॉब्लम है पिछले अनेक जन्मों का परिणाम। ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్తారు కదా, దేవుడా నువ్వేం కళ్ళు మూసుకొని ఉన్నావా, ఏం చేస్తున్నావా అంటే దేవుడు కళ్ళు మూసుకున్నాడా? ఒకవేళ ఆ దేవుడిని గత కర్మల లెక్కను చూపిస్తే ఎట్లుంటాయి కర్మలు? కాబట్టి ఆ కర్మల ఫలాన్నే మనం అనుభవిస్తున్నాం కదా. కాబట్టి దేవుని ఇది చేయడం వల్ల లాభం ఏం లేదు. कई कहते हैं हम ओम शांति में जाते हैं, ब्रह्म कुमारी में जाते हैं, तो भी हमारे जीवन में ऐसा क्यों, हमारे घर में ऐसा क्यों? ओम शांति में कब से आ रहे? 1 साल 2 साल 3 साल पिछले जन्म में थे। इसलिए ओम शांति में आने के बाद भी मेरे कुछ प्रॉब्लम है, पिछले जन्मों का हिसाब है। ఒకవేళ ఓం శాంతికి వచ్చినా పోయినా ఇంకా ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకెందుకు ఇలా అవుతుంది అంటే ఇవి గత జన్మలు ఉండొచ్చు, ఇంకా 2-3 ఏళ్ళు ఉండొచ్చు, చెప్పలేం కదా. కర్మల లెక్కాచారం ఇవన్నీ కూడా గత జన్మల యొక్క కర్మ ఫలాలు, శేషాలు ఉంటాయి. ये सभी का अंतिम जन्म है, इसके बाद कोई जन्म लेने वाले नहीं है। जो हमने 63 जन्मों से ध्याभिमान वर्ष होकर के कोई ना कोई कारण से गलत कर्म किया, सारे हमें चुक्त करना। जब तक हिसाब चुक्त नहीं होगे
कोई भी परमधाम में वापिस नहीं जाएगा। ఇది మనందరి అంతిమ జన్మ. 63 జన్మలు మనం ఏమంతా చేసుకున్నాం అవన్నీ కూడా మనం ఇప్పుడే సమాప్తం చేసుకొని పోవాలి. ఇప్పుడు సమాప్తి చేసుకోలేదు అంటే